నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. గత సంవత్సరం విజయదశమి రోజు హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర కేసులో చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న నలుగురు ఐఎస్ఐ నిందితులను ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. జహీద్, సమీవుద్దీన్, మాజ్ హుస్సేన్, ఖలీం నిందితులను చంచల్గూడ జైలు నుంచి ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. కంటైనర్ను దొంగతనం చేసి డ్రైవర్ను కత్తులతో గాయపరిచిన అంతరాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్తి వివరాలను ఆయన వెల్లడించారు. లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు సాంప్రదాయ రీతిలో కొనసాగాయి. సుమారు 2 గంటల పాటు లక్ష పుష్పార్చన పూజలు కొనసాగాయి. యాదగిరీశుడిని దేవాదాయ శాఖ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేటెడ్ టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి అందజేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్టలో మెట్పల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. కాలనీలోని ఇళ్లలో సోదాలు నిర్వహించి సరైన పత్రాలు లేని 85 ద్విచక్ర వాహనాలతో పాటు 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గురుకుల మోడల్ స్కూల్ ప్రవేశాల కోసం ఎంట్రన్స్ పరీక్ష, మోడల్ టెస్టులను ఐఎంఎస్ అకాడమీ నిర్వహించింది. మెట్పల్లి పట్టణంలోని అక్షర స్కూల్, బస్ డిపో దగ్గర పాత సంకల్ప కాలేజీలో ఈ పరీక్షలను నిర్వహించారు. పైసా లేదు, సభకు ఎందుకు రావాలి అని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ని ప్రజాప్రతినిధులు నిలదీశారు. సర్పంచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇంతవరకు ఒక్క పైసా దిక్కులేదని, ఏముందని మండల సభకు రావాలి అంటూ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొద్దుగొండ సర్పంచ్ ముక్కా లక్ష్మణరావుతో పాటు పలువురు సర్పంచులు ఎమ్మెల్యే శంకర్ నాయక్ను ప్రశ్నించిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ములుగు జిల్లా కేంద్రంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ నెలకొంది. కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గ్రూప్ 1 ప్రశ్నాపత్రం లీకేజీలో బాధితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి కార్యకర్తలు యత్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో పోలీసులు గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు. 8 మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 23 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ చెప్పారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న మంత్రి ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ఆకనవారి తోట సబ్ పోస్ట్ ఆఫీస్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్న మాధవిపై వేధింపులకు పాల్పడిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ అనిల్ అంబేద్కర్పై చర్యలు తీసుకోవాలని పోస్టల్ యూనియన్ సంఘాల రాష్ట్ర నాయకులు శ్రీధర్ బాబు, తిరుమలరావులు డిమాండ్ చేశారు. వైసీపీ నిరంకుశ అరాచక పాలనపై రాయలసీమ, ఉత్తరాంధ్ర విద్యావంతుల విజయమే తీర్పని, వైసీపీ పార్టీ భూస్థాపితానికి నేటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా పత్రాల కేసులో 9 మంది నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. A1 ప్రవీణ్ కుమార్, A2 అట్ల రాజశేఖర్, A3 రేణుకా రాథోడ్, A4 డాక్యా, A5 కేతావత్ రాజేశ్వర్, A6 కేతావత్ నీలేష్ నాయక్, A7 వత్లావత్ గోపాల్ నాయక్, A8 కేతావత్ శ్రీనివాస్, A9 కేతావత్ రాజేంద్ర నాయక్లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కూకట్పల్లి జేఎన్టీయూలో 11వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పరిమిత వనరులైన సమర్థవంతంగా ఉపయోగించుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలని అంతర్జాతీయ సంస్థలు, వేదికలు దీనికి ప్రాధాన్యం ఇస్తున్నాయని, ఔషధ మొక్కలు లేకుండా ఔషధాలు లేవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ నేతలు రాష్ట్ర గవర్నర్ తమిళసైను కలిశారు. బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సిట్ కాకుండా సిబిఐ విచారణ జరపాలని గవర్నర్ను కోరామని అన్నారు. లీకేజీ అంశంపై అన్ని విషయాలు గమనిస్తున్నానని గవర్నర్ తెలిపారన్నారు.
ఈ నెల 11న మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి శివారులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాకీ డబ్బును తిరిగి చెల్లించనందుకే హత్య చేసినట్లు తేల్చారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తూప్రాన్ సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ యాదగిరి రెడ్డి కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దాంతో పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ చూసినా పందిలపై పొగాకు ఉందంటున్నారు. అయితే ఒక్కసారిగా వర్షం పడడం మామిడికి ఎటువంటి నష్టం లేదని మామిడి రైతులు అంటున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మండల రూరల్ పరిధిలోని పారవులు గ్రామానికి చెందిన 2 కుటుంబాల మధ్య కొన్ని రోజులుగా భూతగాదాలు నెలకొన్నాయి. ఈ కారణంగా దందోలు కృష్ణయ్య అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన తూబిలి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు ఫిర్యాదు చేసేందుకు విశాఖ సిటీ పోలీసులు వాట్సాప్ చాట్బాట్ వెబ్ పోర్టల్ను తీసుకువచ్చారు. దీంతో ఇటీవల ఈ పోర్టల్కు ఫిర్యాదులు రావడంతో నగర పోలీసులు దర్యాప్తు చేపట్టి సుమారు 200 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అందజేశారు. టీడీపీ వ్యూహం ఫలించింది. అభ్యర్థిని మార్చి పెద్ద చర్చకు దారితీసిన అధిష్టానం ఊహించని విజయాన్ని తన ఖాతాలో వేసుకొని మరోసారి సత్తా చాటింది.